హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. వెల్కమ్ టు అమ్ము అమేజింగ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. మరి ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే, ప్రతి సండే వచ్చి మా ఆయన నేను వచ్చేస్తే అమ్ము గార్డెన్లోకి వచ్చి ఏదో ఒక పని చేస్తుంటాం కదండి. ఈరోజైతే సాటర్డే. ఇప్పుడు సాటర్డే ఈవినింగ్ అయితే అమ్ము గార్డెన్లో పని చేయబోతున్నాం. ఏదో ఒక మొక్కల్ని ఉడాలి. మరి రేపు ఎందుకంటే మాకు కొంచెం పని ఉందండి, రేపు బయటికి వెళ్ళాలి. అందు గురించే మరి ఇప్పుడు ఏం చేస్తామో అమ్ము గార్డెన్ లో చూసేద్దామా? మరి లేట్ ఎందుకు, పదండి. ఇక్కడ చూడండి, ఈ రోజైతే హ్యాంగింగ్ పాట్స్ లో ప్లాంట్స్ ని ఉడబోతున్నాం. ఇవైతే మీషోలో ఆర్డర్ పెట్టామండి, నిన్నే వచ్చాయి. హ్యాంగింగ్ పాట్స్ లో మొక్కలను అయితే ఈరోజు నాటుతారు. దాని గురించి అండి. ఏండి ఇక్కడ చూడండి. జై శ్రీకృష్ణ. ఏం చేస్తున్నారు? నేను హ్యాంగింగ్ పాట్స్ రెడీ చేస్తున్నాను, మీరు కూడా రండి. మరి ఈ హ్యాంగింగ్ పాట్స్ లో ఏ మొక్కల్ని ఉడుస్తారో చూసేద్దామా? మరి ఇటువైపు అయితే మా పాప ఏం చేస్తుందో చూడండి. మరి ఏం చేస్తున్నావు? పేపర్స్తో ఏదో చేసిందండి పాప. తను ప్లాంట్ అంట ఇది. వావ్, సూపర్, చాలా బాగుంది, వెరీ నైస్. ఏం చేసావు? పేపర్స్తో ఏమేమో చేస్తున్నావు. నీకు స్కూల్ హాలిడే అయితే చాలు. ఓయ్, ఇక్కడ ఏం చేస్తున్నారు? అచ్చా, ఇప్పుడు ఇవన్నీ చేంజ్ చేస్తారా? ఇక్కడే ఆ హ్యాంగింగ్ పాట్. ఓకే ఓకే. మట్టి అంతా అయితే గట్టి అయిపోయిందండి, అంతా చేంజ్ చేయాలి. ముందైతే చాలా చక్కగా ఉండేది. పట్టుకోవాలా? నీ వదిలే అమ్మ, వేటు. ఓకే, అన్నీ ఒకసారేనా? ఫస్ట్ దీన్ని చేసేద్దాం, ఎందుకంటే అన్నీ ఒకసారి చేయలేము కదా. ఫస్ట్ దీన్ని క్లియర్ చేస్తాం. ఏలో పట్టుకోండి. బాయ్. ఎందుకు? ఇవి ఈ పాట్ లోనే ఉన్నాయి ఇలాగా. ఈ పాట్ అయితే బాగుందిలే, కానీ మట్టి ఉలకన చేయాలి. మట్టి రెడీ చేస్తారా? గత్తం తెచ్చారా? ఉందా? మట్టి రెడీగా ఉంది, కటింగ్స్ తీయాలి ఇప్పుడు. ఓకే, కొంచెము మంచిగా ఉన్నవన్నీ కట్ చేయండి. లేకపోతే బయట కూడా ఉన్నాయి దీని కటింగ్స్. ఎక్కడ పెట్టున్నారా? ఎందుకండి ఇక్కడ కూడా ఉంచున్నారు. ఇవన్నీ అయితే అందులో ఉడాలి. కటింగ్స్ ఉన్నాయి కదా. మరి అమ్ము గార్డెన్ అయితే చాలా చేంజింగ్ చేస్తాము, చూస్తున్నారు కదా. కొత్తగా అయితే కనిపిస్తుంది కదా. ముందైతే ఇవన్నీ శంకుపూల చెట్టు పందిరి అయితే ఉండేది కదండి. మొత్తం అయితే ఇంటిపైకే పాకిరిసున్ను. అవన్నీ తీగాన ఎక్దమ్ నీట్గా కనిపిస్తుంది. పూర్తిగా కట్ చేస్తాము. ఇప్పుడు మళ్ళీ చిగుర్లు పెడుతుంది. ఇదిగోండి, మళ్ళీ చిగుర్లు పెట్టడం స్టార్ట్ అవుతుంది. ఇటువైపు ఉంటుంటే ఫుల్గా ఎగ్జామ్ ఇంటిపైకే వెళ్ళిపోతుంది. ప్రస్తుతానికైతే ఈ మొక్కను అలా ఉంచున్నాం. అటువైపు విత్తనాలు వేస్తున్నామండి ఒక సైడ్కి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉంది మొక్క. మా ఆయన ఇటు అటు తిరుగుతున్నారు. ఎందుకో తెలుసా? మొన్న నేను ఫోర్ట్ బ్లేర్ నుంచి అయితే విత్తనాలు తెచ్చాను. ఆ మా ఆయన చెయ్యికే ఇచ్చాను, ఎక్కడో పెట్టేసి ఇప్పుడు మా ఇద్దరిని అడుగుతున్నారు, అమ్మడిని నన్ను కదా. మరి ఎక్కడ పెట్టేస్తారు? ఒక దగ్గర పెట్టాలి కదా. మరి నాకేం ఇవ్వాలి? ఏం చేయాలి మరి చెప్పు. చూడండి ఫ్రెండ్స్, ఎంత గట్టిగా అయిపోయిందో మట్టి. మేము విలేజ్కి వెళ్ళిపోయాము, అలా విజయపురం కూడా వెళ్ళిపోయి ఈ హ్యాంగింగ్ ప్లాంట్ని అయితే కేరింగ్ చేయలేదు. అందు గురించి అని, లేకపోతే కేరింగ్ చేసాము కానీ ఇది ఏంటంటే ఇయర్కి ఒకసారి మట్టి అన్ని చేంజ్ చేయాలి దీనికి. లేదు, అప్పుడప్పుడు కొంచెం చూసుకుంటుండాలి. ముందైతే చక్కగా వచ్చేది. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నీ. వీటిని కూడా కొంచెము అన్నీ మళ్ళీ తీసి ఉడాలి. మట్టి అంతా అయితే గట్టి అయిపోయింది. ఏం తీసుకొస్తున్నారు? కొంచెం తీసుకొస్తున్నాను, గత్తం తీస్తాను. వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్ట్ అండి.
ఇదిగోండి ఇటువైపు చూస్తున్నారు కదా, ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్ని మా ఆవిడ నేను ఇద్దరం కలిపి క్లీన్ చేసి నీట్ గా అన్ని మళ్ళీ సెట్ చేసాము. మొన్న సండే చేసామండి ఇవన్నీ, క్లీన్ చేసి అన్ని మళ్ళీ కటింగ్స్ అన్ని ఆ రోజు వ్లాగ్ అయితే తీయలేదు. ప్రతి సండే వచ్చి చేస్తుంటాం కానీ ప్రతిసారి అయితే వ్లాగ్ తీయట్లేదు. సండే ఏదో పని చేస్తుంటాము. ఇవన్నీ అయితే మొన్నే చేంజ్ చేసామన్ని హ్యాంగింగ్ పాట్స్ లో అన్ని మొక్కల్ని. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా చిగుళ్ళు వస్తాయి. మొన్నే నాటాం ఇవన్నీ. ఇవి కూడా ఇదిగోండి హ్యాంగింగ్ ప్లాంట్స్ రెడీ చేస్తున్నాను. మళ్ళీ కటింగ్స్ తీసాను. కటింగ్స్ అన్ని మళ్ళీ దీంట్లో చేస్తాను. ఒక దాంట్లో ఒక రకందే ఇవ్వండి, ఒక దాంట్లో ఒక రకందే, ఎందుకంటే 2 వెరైటీస్ ఉన్నాయి కదా ప్లాంట్స్. అవి ఒక వెరైటీ ఆల్రెడీ ఉడిచేసాం కదా. అచ్చా మొన్న ఉడిచారు కదా. ఇది వేరే వెరైటీ, ఇది మొన్న రెడీ చేసి ఉడిస్తాము. అప్పుడు అది మళ్ళీ బతికిపోయింది కూడా. అంతా చిగురు చక్కగా వచ్చాను. చిగురు కూడా స్టార్ట్ అయిపోయి రావడం. ఇక్కడ చూడండి మా ఆయన మొక్కల్ని ఎలా ఉడుస్తున్నారు హ్యాంగింగ్ ప్లాంట్లో. ఇవి చిన్న చిన్నగా ఉడుస్తున్నారు కదా, మొత్తం పెద్దవైనాక గోల్డ్గా వస్తాయండి. చాలా బాగా వేగంగా ఎదుగుతాయి. అప్పుడు మరో బ్లాగ్లో మళ్ళీ చూపిస్తా. చూడండి చిన్న చిన్న పాట్లో ఉడుస్తాము, ఎంత చక్కగా వచ్చేసాయో. ఇదిగోండి చక్కగా అయితే మొక్కల్ని అయితే ఇక్కడ ఉడుచుకున్నాను కదా. మరి మా ఆయన అయితే నీరు తీసుకురావడానికి వెళ్ళున్నారు. ఇదిగోండి వచ్చేసారి కూడా మొక్కలన్నింటినీ అయితే నీరు వేస్తారు ఇప్పుడు అండి. ఆ మొక్కలు కూడా ఆ హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా చేంజ్ చేస్తాం ఈ రోజు అని. అవి ఈ రోజు అవ్వు అబ్బా, తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు చేద్దాము, నెక్స్ట్ వీకెండ్ లో. ఇలా మాకు వీకెండ్లో మరియు మిగతా రోజుల్లో కూడా గార్డెన్లో సాయంత్రం పూట అలా పని చేసుకోవడం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే మాకు ఒక హ్యాపీగా ఉంటుంది, మరియు మా మొక్కలు కూడా నీట్గా ఉంటాయి. ఇదిగోండి మా ఆవిడ గారు కూడా ఒక చేయి వేస్తున్నారు. నేను పని చేయకపోతే మా ఆయన ఊరుకుంటారా? మరి ఊరుకోరు కాబట్టి నేను కూడా చేస్తున్నానండి. ఏం చేస్తాం చెప్పండి, మీ సహాయం లేనిదే అవ్వదు కదా. ఇదిగోండి మా ఆవిడ గారు చక్కగా కుదురుగా ప్రేమగా ఉడుస్తున్నారు. మా ఆయన కుదురుగా ఉడరండి, ఎలా పడితే అలా పెట్టేస్తారు కదా. అక్కడ చూడండి, చూస్తున్నారా? అలా మా అమ్మడి చూడండి ఏం చేస్తుందో. ఇదిగోండి సరదాగా మా పాప అలా డ్యాన్స్ చేసుకుంటుంది. వీడియో చూసుకుని ఇదిగోండి చూస్తున్నారు కదా. ఈ సెల్ఫ్ పై ఉన్న మొక్కలన్నీ కిందటి వారం మేమన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ కొత్త బ్రీడ్స్ కూడా ఉడిచాము. చూస్తున్నారు కదా, మాకు కూడా చూసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. మరి మా అమ్ము గార్డెన్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి పాట్స్ అయితే రెడీ అయిపోయాయి, తన ప్లేస్ కో వెళ్ళిపోయారు. కరెక్ట్ గా ఎక్కడెక్కడ అక్కడ సెట్ చేస్తామని. ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. ఇది కొద్ది రోజుల తర్వాత చక్కగా రెడీ అవుతాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. అయితే హ్యాంగింగ్ ప్లాంట్స్ కొన్ని అయితే సో ప్లాంట్స్ అండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.